ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృప కనికరం బట్టి మరొక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మనుషుల ప్రయాసం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు మానవుని యొక్క ప్రయాస అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసిన ఒక మానవ జీవితానికి ఒక ప్రణాళిక ఇది. ప్రసంగం 6:7 చెప్తున్నాడు చూడండి, మనుషుల ప్రయాసమంతా వారి నోటికే కదా, ఆయనను వారి మనసుకి సంతృష్టి నొందదు. ఇవాళ మనం ప్రయాసపడి కష్టపడి బ్రతుకుతున్నామంటే మన నోటికే కదా, అంటే ఆహారం కోసమే కదా మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆహారం వల్లే కాదు నాయన, మరి ఇంకొక మాట ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామని మాట్లాడుతున్నాడు ఆయన ఇక్కడ. అయితే మనిషి పుట్టుట, బ్రతికి చనిపోవుట, ఇది సృష్టిలో దేవుని యొక్క ప్రణాళిక. అయితే భూమి మీద తన బ్రతుకు కాలంలో అనేక సంఘటనలు, సుఖం, సంతోషం, దుఃఖము అంతా ఇవన్నీ కలిగినా కానీ మానవ జీవితంలో తృప్తి అనేది మానవునికి లేదని విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ సొలొమోను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ తృప్తి ఎక్కడ ఉంది? ఆస్తిలో ఉందా? ఐశ్వర్యంలో ఉందా? పేరు ప్రఖ్యాతులు ఉన్నవా? అన్నిట్లోనూ కూడా దేవుని దయాని విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నావా? దావీదు కుమారుడైన సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. ఆయన ఇతడు ఇశ్రాయేలులో 3వ రాజు. దేవుడు తన ప్రేమ చేత, తన తండ్రికి ఇచ్చిన వాగ్దానము చేత, చూడండి, ఇతడు జ్ఞానం లేనివాడు, శక్తి లేనివాడు, చిన్నవాడు అయినా సరే చూడండి, అతను అడిగిన ప్రకారంగా గిబియోన్లో అతడు ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించి ప్రపంచంలో లేని జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చాడు. ప్రియులారా, అనేక వేల గ్రంథాలు రాశాడు ఈ భూమి మీద. ఈరోజు గ్రంథాలన్నీ కూడా ఆయన రాసినవే. ప్రపంచ జ్ఞాని, ప్రసంగిలు, మానవ జీవిత ప్రయాణం, పుట్టుట, పెరుగుట, బ్రతుకుట, చనిపోవుట, చివరికి తృప్తి ఉందా అనే విషయాన్ని ఆయన రాశాడు. పిల్లల రీసెర్చ్ చేసి మానవ జీవితానికి తృప్తి లేదు. ఎంత ఉన్నా తృప్తి లేదు, ఎన్ని ఉన్నా తృప్తి లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేది మానవుని యొక్క ఆలోచన విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఈ తృప్తి దేవుని దగ్గర ఉన్న విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రసంగం 8:15 చెప్తున్నాడు చూడండి, అన్న పానములు పుచ్చుకొని సంతోషించుడు కంటే మనుషులకు లాభకరమైనది ఏదూ లేదని విషయాన్ని క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. మనుషులు భూమి మీద బ్రతకాలంటే నోటి కోసం అని చెప్పాడు అక్కడ. ఈ నోటి కోసం మనం ఎలా ఉండాలి? అన్నపానములు పుచ్చుకొని సంతోషంగా బ్రతుకున్న దేవుని కృపని విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. అది లాభమే కదని చెప్తున్నాడు ఇక్కడ. కనుక నేను సంతోషంతో ఈ మాట నేను పొగిడానని చెప్తున్నాడు ఆయన ఇక్కడ. అయితే బ్రతికి కష్టపడిన దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదే వారికి తోడుగా ఉన్నదే. మనం ఏం చేయాలండి? ప్రయాసంతో బ్రతికి కష్టపడాలట. ఇప్పుడు మనుషుల ప్రయాసం ఎలా ఉంది, తృప్తి అనేది ఎలా ఉందనే విషయాన్ని మనుషులు ఈ భూమి పైన పడి కష్టపడి శ్రమించి ఆహారం సంపాదించుకొని తిని త్రాగి వారు నియమించిన కాలం అంతా కూడా బ్రతకాలి. దేవుడు నియమించిన కాలంలో బ్రతకాలి తప్ప మనం కాలం మన చేతుల్లో లేదని విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. మన శరీరం ఆయన ఆధీనంలో ఉంది, మన ఆయుష్ ఆయన ఆధీనంలో ఉంది, మన యొక్క జీవితం ఆయన ఆధీనంలో ఉంది, మన ప్రణాళిక ఆయన ఆధీనంలో ఉంది, మన వ్యాపారం ఆయన ఆధీనంలో ఉంది, మన సమస్తం కూడా ఆయన ఆధీనంలో ఉంది విషయాన్ని నువ్వు జ్ఞాపం చేసుకుంటున్నావా? ఆదికాండం 3:19 చెప్తున్నాడు, దేవుడు ఆదామును చూచి నీ భార్య అయిన అవ్వ మాట విని నేను నిన్ను తినవద్దన్న పండును ఆ వృక్షఫలములో తిని నువ్వు ఆజ్ఞను అతిక్రమించి నువ్వేం చెప్పుకున్నావు? శాపం తెచ్చుకున్నావు కాబట్టి నీ నిమిత్తము భూమి శపించబడి ఉన్నది. కాబట్టి మనం ప్రయాసపడి భూమి మీద బ్రతకాలట. ఎక్కడ మంచిగా ఉంటుంది, ఏ ప్రదేశం బాగుంటుంది, ఏ ఊరు బాగుంటుంది, ఎలాంటి పని చేస్తే మన బ్రతకాలం, ఏ విధంగా చేస్తే బ్రతకాలం, ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికే ప్రియులారా. అందుకే చెప్తున్నాడు బ్రతకాలంటే ద్వితీయోపదేశకాండం 11:13-17 చెప్తున్నాడు. 11:13-17 కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే, ఆయన మాటలు విన్నట్లయితే, ఆయన ఆధీనంలో జీవించినట్లయితే మీ దేశమును కనగా తొలకరి వానును కడవరి వానును దాని కాలములు కురిపించేవాడు నేనే. మరియు నీవు తిని తృప్తి పొంది నీ పశువుల కొరకు చేలలో నేను గడ్డిని మొలిపించేదును, నీవు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం దీవించబడతాను విషయాన్ని వివరంగా చెప్తున్నాడు. పిల్లరా, ఎలా ఉండాలండి? నీవు అపూర్ణ హృదయముతో నువ్వు ఆయన వెతికిన ఎడలా. ఇవాళ నువ్వు క్షేమంగా ఉన్నావంటే, నీ బంధువులు క్షేమంగా ఉన్నా, నీ కుటుంబం క్షేమంగా ఉన్నావనంటే అది దేవుని కృప అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాల్సిందే. మొదటి యోహాను 2:15 చెప్తున్నాడు, ఈ లోకములో నేనును ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి.
ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవునికి విరుద్ధంగా లోకాన్ని ప్రేమించావా, నీ జీవితం శాశ్వతం కాదు. రాజుల రాణులను కూడా నిర్మించింది ఆయనే. మనుషులను ఆయా స్థలాల్లో ఏర్పాటు చేసింది కూడా ఆయనే. చక్రవర్తులను కలిగించిన వాడు ఆయనే. మహారాజులను పాలించేవారుగా చేసింది కూడా ఆయనే. అంతయు కూడా ఆయన ప్రణాళిక విషయాన్ని జ్ఞాపం చేసుకోవాల్సిందే. ప్రియులారా, దేవుడు అనుగ్రహించిన స్థితిని మర్చిపోతే, నీ హృదయము మాయలలో పడి మచ్చలో పడి నీ దేవుని విసర్జిస్తే నీ జీవితం ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. ఏ మాయండి? ఈ లోకాన్ని ప్రేమించావా, అది దేవునికి విరుద్ధం. ఈ లోకంలో ఉన్నవాడిని ప్రేమించావా, దేవునికి విరుద్ధం. చూడండి, దేవునికి విరుద్ధంగా నువ్వు దేన్ని ప్రేమించినా, దేనిని సంతృప్తి ఆశగానే చూసినా అవి నీకు దూరంగా ఉంచుతాడు విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. పిల్లరా, ఆది కాండము 19:24 చెప్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సొదొమ గొమొర్రా పట్టణాలు ఆది కాండము చరిత్రలో 19వ అధ్యాయంలో ఒక సంఘటన. అది ఆ పట్టణాల్లో విపరీతంగా దేవుడు ఆశీర్వదించాడు. సొదొమ గొమొర్రా 5 పట్టణాలు. ఈ 5 పట్టణాలంటే సొదొమ, గొమొర్రా, అద్మ, సొబోయల, లోయ, చూడండి, సోయార్ అని 5 పట్టణాల యొక్క సంఖ్య. అది అక్కడ 5 సంఖ్య. 5 పట్టణాలు కూడా మంచి వ్యాపార కేంద్రాలుగా, మంచి మరి విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవించి దేవుని సృష్టికర్తను మరిచి వాళ్ళ ఇష్టానుసారం నడిచిన ప్రయాణం చేసిన జీవితాలు ప్రియులారా ఆ పట్టణాల వాళ్ళు. దేవుడు ప్రవక్తను పంపించిన, చూడండి, లోతును పంపించిన అతను కూడా మార్పు చేయలేకపోయాడు ఆ ప్రదేశాన్ని. అబ్రహామును జ్ఞాపకం చేసుకుని అతనితో మాట్లాడి, స్నేహితుడు కాబట్టి స్నేహితుడితో మాట్లాడి, ఇదిగో ఆ పట్టణాన్ని నాశనం చేయడం వెళ్తున్నానంటే, అయ్యా ఆ పట్టణం పరిస్థితుల్లో నాయన కనీసం అక్కడ 50 మంది లేరా అని అడిగినప్పుడు 45 మంది చూపించమన్నాడు. అక్కడ అయ్యా 45 మంది లేరా అంటే 40 మందిని చూపించమన్నాడు. పోనీ 40 లేరా అంటే 30 మందిని చూపించమన్నాడు. 30 లేరా అంటే 20 మందిని చూపించమన్నాడు. 20 లేరంటే 10 మందిని చూపించమన్నాడు. పిల్లరా, చివరికి 5 కూడా లేకుండా పోయారు. చివరికి చూడండి, అబ్రహాము చింతాక్రాంతుడైపోయాయ్యా, నా వాడు తండ్రి, నా దాసుడు ప్రభ, నా సోదరుడు అక్కడ ఉన్నాడని చెప్పి అన్నాడు. అతని కుమారుడు, అన్న కుమారుడు ఉన్నాడు అక్కడ, లోతు. అతని మాటను బట్టి జ్ఞాపం చేసుకుని అతన్ని ఆ ప్రదేశం నుంచి రక్షించి, అతని కోరిక ప్రకారం అతను దూరానికి వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళే వరకు అక్కడ అగ్ని గంధకాలు కురిపించడానికి అయ్యా వద్దని చెప్పగానే అతని మాట విని అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి ఆ ప్రదేశం అతను వెళ్ళిన తర్వాత కురిపించాడు. పిల్లరా, అది భస్మీ పట్టణం చేశాడు. అది నేటికి సాక్షిగా ఉండిపోయింది. కారణం, ప్రయాసంతో కష్టపడుతున్నాం, మన ఇష్టం, మన వ్యాపారం, మన లాభం, మనం ఎలాగున్న పర్లేదు, ఏ విధంగానే జీవించినా సృష్టికి విరుద్ధంగా నడిచారు కాబట్టి ఏం చేశాడండి? అగ్ని చేత కాల్చివేశాడు. ప్రియులారా, రాబోయే ఉగ్రత మన మీద ప్రయాణం చేస్తుంది. అంత్యకాలం సమీపం ఉంది. అది ఏ విధంగా వస్తుంది, ఏ పరిస్థితుల్లో మన మీదకి వస్తుంది? ఉప్పెల్లాగా వస్తుందా, సడన్గా వస్తుందా? అది రాత్రి పగలని విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. ప్రియులారా, అది ఏ సమయంలో వచ్చినా మనకు తెలియదు, కానీ మనం సిద్ధపాటు జీవితం కలిగి ఉన్నామా? దేవునికి భయపడి జీవిస్తున్నామా? నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నడిచినట్లయితే, ఆయన సన్నిధిలో బ్రతికితే ఆయన ఆశీర్వదించి కనికరించే దేవుడు నిత్యాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. ప్రసంగి 2:25 చెప్తున్నాడు. చూడండి, ఆయన సెలవులేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము? నువ్వు భోజనం చేయాలంటే ఆయన అనుమతి ఇవ్వాల్సిన విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. నువ్వు కష్టపడి సంపాదించింది అనుభవించడం కూడా ఆయన ఇచ్చిన గొప్ప బహుమానం విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. ప్రియులారా, మన బ్రతకడానికి ఆహారం కావాలి, నీళ్ళు కావాలి, ఇవన్నీ కూడా దేవుని వల్ల కావాలి, గాలి కావాలి. ఆహారం గురించి మనిషి అలా మారిపోతాడండి. ఒక్క పూట భోజనం లేకపోతే మనం వ్యక్తులుగా మనం మారిపోతాం. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16 చెప్తున్నాడు. చూడండి, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యెషయా వంటి భ్రష్టుడు మనలో ఉన్నాడు కదా. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. మనం ఎంతసేపు ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఎలా బ్రతుకుదాం అనుకున్నారు తప్ప, అయ్యా ఇవన్నీ కూడా నీ వల్ల కలిగిన విషయాన్ని ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, అంతర సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము, ఆయన చేసిన ఉపకారంలో దీనిని మరొద్దు నిశ్చని భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. ప్రియుల 103 కీర్తనలో. సంఖ్యాకాండం 21:4-5 చెప్తున్నట్టు, వారు ఎదోము దేశమును చుట్టుముట్టి పోవాలని ఓరుకొండ నుండి ఎర్ర సముద్రముగా సాగినప్పుడు మార్గాయసము చేత జనుల ప్రాణము సమస్యలేను. ఆ సమస్యలుగానే ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి సణుగులు మొదలుపెట్టారట. ఏంటా సణుగులండి? మార్గాయసం చేత వాళ్ళు అలసిపోయినప్పుడు అంట అక్కడ ఆహారం ఎలాగుందంటే సవీసారం లేని ఆహారం. ఏం తింటాం మేము? ఇది ఈ బీరకాయలేంటి,
ఈ కీరకాయలేంటి, ఈ ఆకుకూరలేంటి, ఇవేంటి మా పరిస్థితి? ఈ నీళ్లు కూడా రుచిలేవే మాకు, నీళ్లు సవిసారం లేని నీళ్లు, ఈ అన్నమేళ మేము భోజనం చేస్తాం, మాకు అసహ్యంగా ఉందయ్యా అని అన్నారట. ప్రియులారా, దేవుని సృష్టిని ఎదిరించి మనం బ్రతికి బట్ట కట్టగలమా? వెంటనే దేవుని కోపం వచ్చింది. చూడండి, మోషేతో చెప్పాడు, మోషే నీవు నీ అన్న అహరోను మధ్య నుంచి బయటికి రండి, నీవు చూస్తుండగా వెళ్ళి కాల్చివేస్తాను అన్నాడు. అంతేకాదు, ఆయన కోపం రాగానే తాపకరమైన సర్పాలను అక్కడ పుట్టించాడు. అవన్నీ చాలామందిని కరిచింది, చనిపోయారు. చివరికి వాళ్ళందరూ వెళ్ళి మోషేని కాళ్ళ పడి బ్రతిమలాడుకుని అడగ మోషే మళ్ళీ దేవుని అడిగినప్పుడు వెంటనే ఏం చేస్తాడు ఆయన, ఒక ఎత్తడి సర్పము తయారు చేసి ఒక స్తంభం మీద పెట్టండి, ఈ పాములు కరిచిన వాళ్ళందరూ, సర్పాలు కరిచిన వాళ్ళందరూ దాన్ని ఇంకా చూస్తే మీరు బ్రతుకుతారని చెప్పాడు. ప్రియులారా, ఆ సర్పాన్ని చూస్తే బ్రతకడం అనే దేవుని ప్రణాళిక. నువ్వు దేవుని వైపు చూస్తున్నావా? నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు బ్రతకాలంటే? నిరీక్షణతో వెదిగిన వారిని ఎన్నడూ విడిచిపెట్టలేదు కదా. ప్రయాసంతోనూ కష్టంతో భూమి మీద బ్రతుకుతున్నావు, కానీ నిరీక్షణ, నీ ప్రయాసము అది వ్యర్థం కాకూడదని విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆహారం అనుకుంటున్నావా? అది తినాలంటే దేవుడు అనుమతి ఇవ్వాలి, అది సంపాదించాలి, దేవుడు అనుమతి ఇవ్వాలి. 1 తిమోతి 6:8 చెప్తున్నాడు, మనము ఈ లోకంలో ఏమీ తేలేదు, ఏమో తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు కలవారై ఉండి వాడితో తృప్తి పొందమని బ్రతుకుతున్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నావా? యోబు అంటాడు, మనం నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు. ఇవాళ ఎలా ఉన్నామంటే దేవుని కృప, రేపు ఉంటామనే గ్యారెంటీ కూడా మనకు లేదు. భూమి మీద మన దినములు నీడ వంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియులారా, ఆఖరిగా ముగించుకుందాం. 1 కొరింథీ 6:19 చెప్తున్నాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైన మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు విలువ పెట్టి మీరు కొన్నాడు కాబట్టి, రక్తంతో ఆయన కొనబెట్టాడు కాబట్టి, కొన్నాడు కాబట్టి ఆ దేహంతో, మన దేహంతో దేవుని మహిమపరిచారు. ప్రియులారా, మన జీవితాలు శాశ్వతం కాదు, మనం శాశ్వతం కాదు, మన ప్రయాసం కూడా శాశ్వతం కాదు. అంతా కూడా దేవుని చిత్తమని ఒప్పుకుంటే ఆయన మనల్ని, మన కుటుంబాలని ఆయన ఆశీర్వదించేవాడు. సంవత్సరములు జరుగుతుండగా అది వర్ధల చేసే దేవుడు కాబట్టి ఈ సంవత్సర కాలంలో దేవుడు మనకి సాయించినట్లుగా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, వాక్యమని బిడ్డల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.